ఈసారి రిటర్న్ ట్రావెల్‌లో 7½ అవర్స్ దుబాయ్‌లో లేఓవర్ ఉంటే ఏం చేయాలో తెలియక ఒక స్లీప్ పాడ్ బుక్ చేసుకున్నాను. టెర్మినల్ 3లో చాలా సైట్స్ చూసాను. నాకెక్కడా కనిపించలేదు. సో, ఎమిరేట్స్ యాప్‌లో వెతికాను లొకేషన్ పెట్టుకొని. అది కరెక్ట్ డైరెక్షన్ చూపిచ్చింది. బీ గేట్స్ దగ్గర నుంచి లోపలికెళ్తే రైట్ సైడ్‌లో స్లీప్ ఓవర్ అని ఒక చిన్న లొకేషన్ కనిపిస్తుంది. అది ఓన్లీ రిసెప్షన్. దాని నుంచి ఎలివేటర్‌లో కిందకి వెళ్తే అక్కడున్నాయి. రిసెప్షన్‌లో మనం ఆన్‌లైన్‌లో చేసుకున్న రిజర్వేషన్ డీటెయిల్స్ ఇస్తే కిందకెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్‌లో సేఫ్టీ లాకర్స్, కాఫీ మెషిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత నేను చెక్ ఇన్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి రిసెప్షన్‌లో నాకీ వెయిటింగ్ ఏరియాలో ఒక సీట్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ స్పాట్స్ అన్నీ ఉన్నాయి. సో, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా రీచ్ అయినా గూడా మనకేం ప్రాబ్లమ్ ఉండదు. వితిన్ 15 మినిట్స్ నా రూమ్ ఖాళీ అయిందని చెప్పి పిలిచారు. ఇదొక ఫ్లెక్స్ సూట్. ఇది స్లీప్ పాడ్ కాదు. స్లీప్ పాడ్ దీనికంటే చిన్నగా ఉంటుంది. ఇందులో కూడా ఓన్లీ నుంచోడానికే స్పేస్ ఉంటది. పైన లగేజెస్ పెట్టుకోవచ్చు. సైడ్‌కి కొంచెం స్పేస్, వాటర్ గ్లాసెస్, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి. సీట్‌ని కంప్లీట్‌గా రిక్లైన్ చేసుకొని బెడ్‌లాగా యూజ్ చేయాలి. పిల్లో అండ్ బ్లాంకెట్ ప్రొవైడ్ చేస్తారు. పక్కనే ఏసీ కంట్రోల్స్, ఇంకా బెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఒక చిన్న డస్ట్‌బిన్ గూడా ఉంది యూజ్ చేసుకోవడానికి. ఇదంతా అవర్లీ పేమెంట్ ఉంది. 2 అవర్స్, 3 అవర్స్, 7 అవర్స్, 10 అవర్స్ అలా ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ బుక్ చేసుకోవచ్చు మనం. ఒక ఫైర్ అలార్మ్ ఉంది. అండ్ ఎగ్జిట్ కోసం మనం అక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే తప్ప డోర్ ఓపెన్ అవ్వదు బయట నుంచి. యాక్సెస్ పాస్ కూడా ఇస్తారు మనకి రూమ్ యాక్సెస్ చేయడానికి. ఇది లైట్ కంట్రోల్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు. అండ్ దాని కిందే యూనివర్సల్ పవర్ సాకెట్ కూడా ఉంది. నేనైతే రిక్లైన్ చేసుకొని, కంప్లీట్ బెడ్‌లా చేసుకొని, లోపలికెళ్ళిన ఒక 10 మినిట్స్‌కే పడుకోవడానికి ప్రిపేర్ అయిపోయాను. అండ్ సైడ్‌కి ఒక ఫోల్డబుల్ టేబుల్ ఇచ్చారు. మనం ఎక్కువ బుక్ రీడింగ్ లేకపోతే ఫుడ్ అలాంటిదేమైనా తెచ్చుకున్నా గూడా రూమ్ చిన్నగా ఉంది గదా! సరిపోతాయి అన్నీ. గ్లాసెస్ పెట్టుకోవడానికి అన్నిటికి ప్లేస్ బానే అనిపిచ్చింది. పైన రీడింగ్ ల్యాంప్ కూడా ఒకటుంది. చూడ్డానికి చాలా చిన్న రూమ్‌లా ఉంది కానీ అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. బేసిక్‌గా మనకొక హాఫ్ డేకి సరిపోతాయి. £100 అంటే చాలా ఎక్కువ కానీ లాంగ్ లేఓవర్స్ ఉన్నప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్ రూమ్స్ బుక్ చేసుకోవడం కంటే. అవి ఇంకా కాస్ట్‌లీ ఉన్నాయి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో. సో, నేను చెకౌట్ అయ్యాను. అట్ ఎక్స్‌ట్రా కాస్ట్ షవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా £50-70 అయితే బాగుండేది. 100 ఈస్ టూ మచ్ అనిపిచ్చింది.